మా వారైతే సెలవుకొచ్చిన ఒక 3 రోజుల ముందైతే ఈ బాక్స్ అయితే పంపించారండి. బాక్స్ చూడగానే ఎవరికైనా అర్థమైపోతుంది. డిఫెన్స్ ఫ్యామిలీ, డిఫెన్స్‌లో ఉన్న వాళ్ళకి బాక్సులు ఇస్తారని. ఎవ్రీ 10 ఇయర్స్‌కి బాక్స్ అయితే ఒకటి ఇస్తారండి. సో, మా వారికి ఒడిస్సాలో ఉన్నప్పుడు వచ్చింది. వచ్చేటప్పుడు లగేజ్ మొత్తం తీసుకురాలేరు కదా! అందుకని చెప్పి డైరెక్ట్‌గా భవానీపట్నం నుంచి వైజాగ్ బస్సు ఉంటే బస్‌కైతే వేసేశారు. నైట్ స్టార్ట్ అయితే మార్నింగ్ అయితే వచ్చేస్తదండి. నేను ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్ళి బాక్స్ అయితే తెచ్చేసాను. ఇంక అందులో మా వారి సామాన్లు ఇంక అన్నీ ఉన్నాయి. ట్రాన్స్‌ఫర్ అయిపోతున్నారు కదా! మొత్తం అన్నీ తీసుకొచ్చేసారు. ఇంతకీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిందో చెప్పలేదు కదా! వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఈ ట్రాన్స్ఫర్ ఇప్పటివరకు 4 ఇయర్స్ ఇక్కడ ఉన్నారండి భవానీపట్నంలో. డైరెక్ట్ ట్రైన్స్ ఉండేవి, చక్కగా ఏ కష్టమైన వెంటనే వచ్చేవారు. ఇప్పుడు చాలా దూరం వెళ్ళిపోతున్నారు, అలా రావడానికి కూడా అవ్వదు. ఒక 1 ఇయర్ వరకు ఇంకా 3, 4 మంత్స్కి ఒకసారి రావాలండి. బాబు పర్లేదు కానీ పాప అయితే చాలా ఏడుస్తుంది. ఇప్పటి నుంచి ఏడుపు స్టార్ట్ చేసింది. 10 డేస్ తర్వాత వెళ్ళిపోతారంటే రోజు నైట్ పాపం ఏడ్చుకుని పడుకుంటుంది. మా వారైతే ఇంకా వందే భారత్ ట్రైన్కి అయితే వచ్చేసారండి ఒడిస్సా నుండి. మా పాప చూడండి ఎంత హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేస్తుంది వాళ్ళ డాడీని చూడగానే. మా వారు డ్యూటీ నుండి సెలవుకి ఇంటికి వచ్చారంటే చాలండి మాకు ఇంట్లో ఒక పండగ వాతావరణంలా ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ తప్పదు కదా, డ్యూటీకి అయితే వెళ్ళాలి.